హైబ్రిడ్స్ ఎలా ఉన్నారు? మనందరికీ తెలుసు రాజమౌళి గారు ఇప్పుడు ప్రెజెంట్ ఎస్ఎస్ఎంబి 29 మూవీతో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీ అంటే కనీసం ఒక అప్డేట్ కూడా ఎటువంటి లాంచ్ కూడా లేకుండా డైరెక్ట్ మూవీని స్టార్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అంటే ఇది ఒక రూమర్ లాంటిది అనుకోవచ్చు, లేదా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్మ్ నగర్ నుంచి వచ్చిన, లేదంటే ఫిల్మ్ సర్కిల్లో ఎక్కువగా వినపడుతున్న ఒక అప్డేట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే అండ్ సెకండ్ షెడ్యూల్ కూడా ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. సో ఈ షెడ్యూల్లోనే మహేష్ బాబు గారి లుక్స్ గురించి, అలాగే ప్రియాంక చోప్రా గారి లుక్స్, ఇద్దరు లుక్స్ కూడా సో ఫైనలైజ్ చేసినట్టయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఫారెన్ కంట్రీకి షూట్కి వెళ్ళే ముందు సో ఇక్కడ నుంచి ఒకసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది కాబట్టి వేరే వేరే డిఫరెంట్ కంట్రీస్లో. సో ఎందుకంటే మనకు తెలుసు ఇది ఒక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ కాబట్టి ఎక్కువగా డిఫరెంట్ కంట్రీస్లో అయితే షూటింగ్ ప్లానింగ్ ఉందని ఆల్రెడీ మనకు విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో కాబట్టి ఒకసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు కానీ, లేదంటే లాంచెస్, ప్రెస్ మీట్లు పెట్టడం కుదరదు కాబట్టి సో ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఒక ప్రాపర్గా ఒక ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి సేమ్ మనకి త్రిబులర్కి ఎలా అయితే అనౌన్స్ చేశారో అన్ని డీటెయిల్స్ కానీ అలాగా, సో ఇప్పుడు కూడా సేమ్ ఇలాగే ఒక లాంచ్ పెట్టి సో ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని డీటెయిల్స్ మనకి ఇచ్చి ఆ తర్వాత ఫారెన్ షెడ్యూల్కి అయితే వెళ్ళే అవకాశం ఉందని ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సో ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి అయితే సర్కిల్ బాగా వినపడుతుంది. సో చూద్దాం, ఇది కానీ జరిగిందంటే డెఫినెట్గా ఇంటర్నెట్ మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లో అయితే ఎస్ఎస్ఎంబి 29 ఉంటుంది. మీరు ఎంతలో వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.